యేసు పుట్టకపోతే భారతదేశంలో వేదాల పరువు నిలువున పోయేది. యేసు పుట్టకపోతే వేదాల పరువే పోయేది. ఎందుకో తెలుసా? యజ్ఞము జరగాలి. యజ్ఞము జరిగితే తప్ప పాప క్షమాపణ మానవ జాతికి కలుగదని వేదములు ఖండితంగా ప్రకటించిన తరువాత ఎన్నో పశువులను యజ్ఞం చేశారు, బలి చేశారు, అయినా రక్షణ కలుగలేదు. హైందవ క్రైస్తవంలో తేటగా ఈ విషయం రాశాను. విరాట్ పురుషుడు భూమి మీద పుట్టవలెను. విరాట్ పురుషుడు కలిగినప్పుడే అసలైన యజ్ఞము కలుగుచున్నది, విరాట్టు లేనప్పుడు యజ్ఞము కలుగకున్నది అన్నాడు మహర్షి. యజ్ఞం కలగాలంటే విరాట్ పురుషుడు పుట్టాలి. ఆ విరాట్ పురుషుడు ఎక్కడ పుట్టాలి అంటే సకల జాతులను, మానవ జాతులను సమానముగా లాగడానికి నివాసయోగ్యమైన మానవ జాతి నివాసయోగ్యమైన భూభాగములో నడిబొడ్డు లాంటి కేంద్ర ప్రదేశంలో ఆయన పుట్టాలి, పుడతాడు అని శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయం 60వ వచనంలో రాయబడింది. భువనపు నాభిని నేనెరుంగుదును, అక్కడనే మహాసూర్యుడు ఉత్పన్నమగును. అంటే ఆకాశంలో సూర్యుడేమో నిప్పు గోళం, ఈ భూలోకపు నాభి, భూమి నడిబొడ్డులోంచి సూర్యుడు పుట్టడం ఏంటి? ఈయన ఆధ్యాత్మిక సూర్యుడు, ప్రతీకాత్మకంగా సూర్యుడు అన్న, నిజంగా నిప్పుగోళం కాదు. యేసు నీతి సూర్యుడు, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు. ఆయన భూలోకానికి నడిబొడ్డు లాంటి ప్రదేశంలో పుడతాడు అని మహర్షులు చెప్పారు. చెప్పిన తర్వాత 2000 సంవత్సరాలు అయిపోయింది. మనోళ్ళు పురాణాల్లో ఎంతోమంది దేవతలను పుట్టించారు. ఎన్నెన్నో దేశాల్లో ఈ దేశంలో దేవుడు, ఆ దేశంలో దేవుడు, ఈ దేశంలో ఆ దేశంలో అన్నారు. కానీ వీళ్ళ దురదృష్టమేమో వీళ్ళు చెప్పుకున్న దేశం ఒక్కటి కూడా భూలోకపు నడిబొడ్డులో లేదు. అన్నీ ఆ మూలకి ఈ మూలకు ఉన్నాయి. యేసు పుట్టకపోతే భూలోకపు నడిబొడ్డులో మహాదేవుడు రక్షకుడు పుడతాడనే మాట అబద్ధంగా మిగిలిపోయేది. వేద ప్రవచనము నెరవేరకుండా పోయేది. అప్పుడు ఎవడో ఒక మేధావి లేస్తాడు, ఏంటండి 33 కోట్ల మంది అన్నారు, 43 కోట్ల మందిని తయారు చేశారు, కొత్త దేవతలను తయారు చేస్తున్నారు, ఇందులో ఒక్కడు కూడా శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం ప్రకారం భువనస్య నాభిం అన్నటువంటి దేశంలో ఎందుకు పుట్టలేదు? శుక్ల యజుర్వేదం అబద్ధమా? ఆ మహర్షి అబద్ధికుడా? నెరవేరని మాటలు చెబితే వేదం ప్రామాణికమేలాగైందని ఎవడో అడుగుతాడు. సరే, మీరు ఇష్టం వచ్చిన దేవతలను ఊరూర పుట్టించుకుంటారా? వేదాల పరువు నేను నిలబెడతానని ఆ ఆది సంభూతుడు, అగ్ని స్వరూపుడు, పరిశుద్ధుడు, ఆది మధ్యాంతరహితుడు, విరాట్ పురుషుడు, నాద బ్రహ్మము, స్వర బ్రహ్మము, అగ్ని వలె పరిశుద్ధుడు, వాయువు వలె సర్వవ్యాపకుడైనటువంటి ఆ మహాదేవుడు వేదములో చెప్పబడిన ప్రవచనాన్ని నేను నెరవేరుస్తానని ఆయన వచ్చి మరియమ్మ గర్భము ద్వారా భూలోకపు నాభి లాంటి దేశంలో పుట్టాడు. నీవు 33 చెప్పుకో, 37 కోట్లు చెప్పుకో, 103 కోట్లు కూడా చెప్పుకో, మాకు సంబంధం లేదు. కానీ అందులో ఒక్కడు కూడా వేద ప్రవచనం ప్రకారం పుట్టలేదు. యేసు ఒక్కడు మాత్రమే వేద ప్రవచనం ప్రకారం పుట్టాడు, వేదము చెప్పిన అడ్రస్లో పుట్టాడు. ఆయనను గాక వేరొకరిని ఆరాధించువారు జాగ్రత్త, అగ్నిగుండము మీకు కాచుకొని ఉన్నదని దేవుని ప్రవక్తగా నేను ప్రకటిస్తున్నాను. అగ్నిగుండం కాచుకొని ఉంది. ఏం ఆషామాషి పిల్లలాట అనుకున్నారా? 2000 ఏండ్లకు ముందు దేవుడు వేదములో రాయించి తూచా తప్పకుండా తాను అక్కడ పుట్టినప్పుడు ఆయనను పట్టించుకోకుండా ఉండి మీరు పరలోకానికి ఎలాగొస్తారు? నరకం ఎలా తప్పించుకుంటారు? నిజమైన దేవుడెవరో ఆయనను ఆరాధించాలి. ఇది కూడా ఋగ్వేదంలో ఉంది. ఇంద్రుని మహాత్మ్యమును చూడండి,
కాలాత్మకుడైన ఇంద్రుడు. ఈ ఇంద్రుని తప్ప ఈ కాలాత్మకుడు ఎవరంటే నిన్న మరణించిన వాడు ఇవాళ మళ్ళీ సజీవుడై లేచి ఉన్నాడు. ఇతనిని తప్ప ఇతరులను ఆరాధించు వారికి మోక్షము దొరకదు. ఇతనిని తప్ప ఇంకోరిని ఆరాధించకండి అని ఋగ్వేదంలో ఉంది. ఎవరిని? చనిపోయి లేచిన వాడిని తప్ప ఇంకోరిని ఆరాధించొద్దని ఉంది ఋగ్వేదంలో. ప్రిలారా, అందుకే సువార్త చెప్తున్నాం. కానీ మీరందరూ నమ్ముకుంటే మా ఇంట్లోకి ఏదో డబ్బులు వస్తాయని కాదు. అసలు ఎవరు నమ్మకపోతేనే నాకు ఇష్టం. నేను చెప్తున్నా, ఏదో జాలిపడి సువార్త చెబుతున్నాం. అయ్యో ప్రజలు నాశనం అయిపోతున్నారు, అగ్నిగుండంలో పడితే మళ్ళీ కోలుకోలేరు, బయటికి రాలేరు, యుగ యుగాలు ఆ చిత్రహింస భరించలేరని జాలిపడి చెబుతున్నావు సువార్త. నువ్వేదో పెద్ద మనగాడివి, నువ్వు నమ్ముకుంటే మాకు కోట్లు వస్తాయని కాదు. గో టు హెల్ ఇఫ్ యూ వాంట్ టు గో టు హెల్. ఐ డోంట్ కేర్. బట్ అవుట్ ఆఫ్ మై కంపాషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద వే టు హెవెన్. పరలోకానికి పోయే దారి ఏదో మేము జాలిపడి చూపిస్తున్నాం. నీకు ఇష్టమైతే రా, లేకపోతే పో, ఎట్లో పడి కొట్టుకుపో, నరకంలో పడు. అంతేగాని నీకు చెప్పినందుకు, నేను నమ్మినందుకు ఏదో మాకు లాభం ఉంటుందని అనుకోకు.